వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నిన్న జరిగిన టవర్ టాస్క్ అయితే ఏదైతే ఉందో అది కళ్యాణ్ కరెక్ట్ చేశారా లేదా రాంగ్ చేశారా అన్నది మాత్రం కామెంట్ చేయండి. సో నా దృష్టిలో అయితే కళ్యాణ్ చేసింది 100% కరెక్టు. ఎందుకు అంటే ఇద్దరికి చెప్పారు టవర్ ఎలా కట్టినా పర్లేదు కానీ చేయండి అనేసి చెప్పారు కదా. సో ఇద్దరికి చెప్పినప్పుడు తను ఎలా అయితే అలా కట్టేసి ప్రాపర్గా కట్టిన వాళ్ళకి ఇవ్వకపోతే ఇక్కడ అన్యాయం ఎవరికి, సంజన గారికి జరుగుతుంది కదా. సో తను కూడా అలా ఇష్టం వచ్చినట్లు కడితే ఇంకెక్కువ పెట్టి ఉండేది కదా. ఎలా ప్రాపర్గా ఎవరైతే కట్టారో వాళ్ళకే ఇస్తానన్నప్పుడు ఇంకా ఇద్దరు సేమ్ బాక్స్లో వేసినప్పుడు అందులో ఎవరిది అయితే బాగుంటుందో నీట్గా ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎలా కట్టినా పర్లేదన్నారని అలా కట్టేసి వాళ్ళకి ఇవ్వాలంటే కుదరదు కదా. సో 100% కళ్యాణ్ అయితే కరెక్ట్ అని నా దృష్టిలో అనిపించింది. సో ఇంకా రీతు గారు అయితే 100% ఫెయిల్ అయితే అయ్యారు. సో తను పెట్టిన రూల్స్ కూడా క్లారిటీగా లేవు. తను అసలు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ, గేమ్లో ఒక్కసారి ఇస్తారు కానీ అంటే 2 times 3 times ఇవ్వడం ఏంది అనిపించింది. కొంచెం డెమోన్కి మాత్రం ఫేవరిజం చూపించింది అందులో. సో తను మాత్రం ఇంకా 100% అట్టర్ ఫ్లాప్ అయితే అయ్యారు. సో ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ తనుజ గారు అయితే ఉన్నారు. కానీ కళ్యాణ్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నారు. కళ్యాణ్ ఓటింగ్ అయితే చాలా బాగా పెరుగుతుంది. తనుజకి అయితే గట్టి పోటీని అయితే ఇస్తున్నారు. సో సెకండ్ వచ్చేసి కళ్యాణ్ గారు ఉన్నారు. థర్డ్ వచ్చేసి భరణి గారికి అయితే సూపర్ ఓటింగ్ పడుతుంది. దివ్య గారిని నామినేట్ చేయడం వల్ల కావచ్చు అనిపిస్తుంది. సో ఇంకా ఫోర్త్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ శెట్టి గారికి కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెమోన్ గారు ఉన్నారు. తర్వాత రీతు అండ్ ఇంకా దివ్య గారు అండ్ గౌరవ్ గారు, నిఖిల్ గారు వీళ్ళైతే మోస్ట్ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు.